హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు చేస్తున్నాను అనమాట. నిన్న ఇడ్లీ చేసుకున్నాం కదా, సో ఇడ్లీ పిండి కొంచెం మిగిలింటే అందులో కొంచెం గోధుమ పిండి, బియ్యం పిండి కలిపేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకొని పెట్టేసుకున్నాను అనమాట. నైట్ పెట్టుకోవడం వల్ల బాగా పులుపు వస్తుంది అనమాట, పిండి టేస్ట్ వస్తుంది అనమాట. పునుగులు వేస్తే పుల్ల బాగుంటుంది అనమాట టేస్ట్. సో చూడండి, నేను పునుగులు వేస్తున్నాను. మార్నింగ్ మా బాబు స్కూల్కి వెళ్ళే టైంలో ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. వాడికి బాక్స్లో ఏం పెట్టలేదు, తర్వాత అంటే పెట్టాను కానీ తీసుకెళ్ళలేదన్నమాట. ఈరోజు బాక్స్ వద్దన్నాడు. ఈరోజు స్కూల్లో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేస్తున్నారనమాట. నిన్నటి వరకు ఎగ్జామ్స్ ఉండే, నిన్న ఎగ్జామ్ అయిపోయినాయి. చూడండి, ఈ విధంగా పునుగులు చేస్తున్నా. అంటే మరి చిన్నగా వేయనమాట, నేను చిన్న టైం వేస్ట్ అయిపోదు అనేసి కొంచెం పెద్దగానే వేసుకుంటాను అనమాట. ఈ విధంగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది, స్నానాలు అయిపోయినాయి, పూజ అయిపోయింది. చూడండి, సో బాబుకు స్కూల్లో వెళ్ళేటప్పుడు కుకింగ్ చేస్తున్నాను కదా. చూడండి, రైట్ సైడ్ అన్నం పెట్టేశాను, అన్నము అవుతుంది. నిన్న పులుసు పప్పుచారు చేశాను కదా, సో పప్పుచారు ఉందన్నమాట. సో పప్పుచారు, రైస్, ఇంకా ఏదైనా ఒక కర్రీ చేస్తా అనుకుంటున్నాను. చిక్కుడుకాయ అన్నా, లేకపోతే క్యాలీఫ్లవర్ అన్నా, లేకపోతే ఇంకోటి బెండకాయ కర్రీ, ఏదో ఒకటి చేస్తాను అనమాట. కర్రీ మధ్యాహ్నం చేస్తాను అనమాట. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం కదా. బాబు హై ఫ్రెండ్స్ అని అంటున్నాడు. ఈరోజు పునుగులు చేస్తున్నాము అని చెప్తున్నాడు అనమాట అందరికీ. చూడండి, వెనకాల చూడండి కనిపిస్తుందా మీకు, దీపం ముట్టించి పూజ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ 6 గంటలకే లేస్తాం అనమాట. మేము 5:30, 6కే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్నానాలన్నీ అయిపోయాక దేవుడు దీపం ముట్టిస్తాడు అనమాట. మా ఆయన ముట్టిస్తాడు రెగ్యులర్గా, ఎందుకంటే మగవాళ్ళు ముట్టిస్తే మంచిది అని చెప్పి నేను విన్నానమాట. పంతులు కూడా చెప్పారు, గుడిలో కూడా పంతులే పూజ చేస్తారు కదండి. ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ చేసుకొని బయటకు వెళ్తే వాళ్ళ పనులు మంచి సక్సెస్ అవుతాయి, ఇంటికి కూడా మంచిది ఉంటుంది అనేసి చెప్తారనమాట. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు పూజ చేస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది అనేసి, అందుకని నేను మొదటి నుండి మా ఆయనకే చెప్తా ఉంటాను అనమాట. రెగ్యులర్గా స్నానం కాగానే దీపం ముట్టియమని చెప్తాను. ఫస్ట్ బయటకు వెళ్ళి సూర్యునికి మొక్కిన తర్వాత ఇంట్లోకి వచ్చి దీపం ముట్టించుకొని హారతి వెలిగించుకొని రెగ్యులర్గా హనుమాన్ చాలీసా చదవమని చెప్తాను అనమాట. నేను హనుమాన్ చాలీసా చదివితే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. మనకు మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది, ఏదో ఒకటి ఎనర్జెటిక్గా మనం ఏదో దక్కించుకున్నాం అన్నట్టుగా, ఒకటి ఏదో పొందినాం, సక్సెస్ అయిపోయినాం అన్నట్టుగా ఒక రకంగా ఎనర్జీ వస్తుంది అనమాట హనుమాన్ చాలీసా చదివితే. సో అందుకని మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చేసి చూడండి. మీరు కూడా రెగ్యులర్గా హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా, ఇంకా గణపతి మంత్ర, వక్రతుండ మహాకాయ, అది ఒకటి, గురు మంత్రము, ఇంకా మహామృత్యుంజయ మంత్రము, ఈ 4 కంపల్సరీ చదువుతాను అనమాట రెగ్యులర్గా. సో మా ఆయనకు కూడా చదవమని చెప్పాను. చూడండి, ఈ విధంగా పునుగులు వేస్తున్నా నేను. మా ఆయన యాక్చువల్లీ ఈరోజు మీ సేవా సెంటర్కి వెళ్ళనమాట. ఎందుకంటే మా బాబుకు నెక్స్ట్ ఏప్రిల్ 1st వీక్లో కేంద్రీయ విద్యాలయ స్కూల్లో జాయిన్ చేద్దామని లాస్ట్ ఇయర్ నుండి అనుకున్నాము. వెళ్ళేసి వచ్చాము, అది అంత డీటెయిల్స్ తీసుకొని వచ్చాము. అయితే జనవరి మంత్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తామన్నారన్నమాట. జనవరి 1st వీక్లో వచ్చేసింది ఆల్రెడీ నోటిఫికేషను. దానికి రిక్వైర్మెంట్ ఉన్న డాక్యుమెంట్స్ కానీ, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏం కదా అనేది మొత్తం మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇన్ఫర్మేషన్ అంతా రిలీజ్ చేస్తారు. దాని తర్వాత అందులో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చెప్పారనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనకు అప్లై చేసేటప్పుడు అవసరం ఉంటుంది అనేసి. సో అందుకని అప్లై చేద్దామనేసి మేము మీ సేవా సెంటర్కి వెళ్దామని ఈరోజు తొందరగా లేచి తొందరగా అయిపోయినాము. స్నానాలు అయిపోయినాయి, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ చేసుకొని వెళ్ళడమే ఉంది. మా ఆయన అక్కడికి వెళ్ళి టోకన్ తీసుకొని రావడానికి వెళ్ళాడనమాట. అందుకే ఇంట్లో లేడు ఇప్పుడు ప్రజెంట్. 8:30కే అక్కడ ఉండాలని చెప్పారు. 8:30కి లైన్లో చాలామంది ఉంటారు. చూడండి, ఇక్కడ బాక్స్లో పెడుతున్నా. బాబు ఒకసారి పెట్టమంటాడు, ఒకసారి వద్దంటున్నాడు. అయినా నేను పెట్టాను, ప్యాక్ చేసి అయితే పెట్టినాను. కాకపోతే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు స్కూల్లో. 12:30కి అయిపోతుంది అన్నమాట ఈరోజు.
9 to 12:30 వరకు అని చెప్పారు టైమింగ్. ఏమన్నా జస్ట్ ఆడిపించి గేమ్స్ ఆడిపించి డ్యాన్స్ అది ఇది కొంచెం ఎంజాయ్మెంట్ చేస్తారు, ఫోటో వీడియోస్ తీసి ఎంజాయ్మెంట్ చేసి పంపించేస్తారనమాట. సంక్రాంతి గురించి చెప్తారు, ఎందుకు సెలబ్రేట్ చేస్తాం పండుగ, ఎలా చేస్తాము అనేసి అంత పిల్లలకు చెప్తారనమాట. చూడండి ఈ విధంగా పునుగులు ప్యాక్ చేసి పెట్టాను. పునుగులు చట్నీ చాలా సూపర్ టేస్ట్ అయిందనమాట. సో బాబుకు కేంద్రీయ విద్యాలయ స్కూల్ జాయిన్ చేద్దామనేసి అనుకొని లాస్ట్ ఇయర్ వెళ్ళాము, కనుక్కున్నాము. ఫస్ట్ స్టాండర్డ్కి జాయిన్ చేసుకుంటారన్నారు. 6 years కంపల్సరీ కంప్లీట్గా ఉండాలన్నమాట పిల్లలకు ఫస్ట్ స్టాండర్డ్ జాయిన్ అవ్వాలంటే. సో ఇప్పుడు April 1st వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, అప్పుడు అప్లై చేద్దాం అనుకుంటున్నాము. దానికి ఇప్పుడే ముందర నుండే ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలనేసి మన క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అడ్రస్ ప్రూఫ్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ 2 రెడీ చేసుకుందామని మీ సేవా సెంటర్కి వెళ్దాం అనుకున్నాం. మొన్నటి వరకు మా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకున్నాం అనమాట. ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్ చేంజ్ చేయించుకున్నాము. లేటెస్ట్ ఫోటో ఇంకా మొబైల్ నెంబర్ ఇవన్నీ అప్డేట్ చేయించుకున్నాము. ఇప్పుడు మా బాబుది కూడా ఫోటో అప్డేట్ అయింది కానీ అడ్రస్ అప్డేట్ కాలేదు. ఈ అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి కూడా వెళ్ళేది అనమాట. సో అన్నీ కంప్లీట్ అయిపోతే వర్క్ అనేసి వెళ్దామనేసి తొందరగా లేచి రెడీ అయిపోయినాము. ఇప్పుడు 9:30 కల్లా 9 o'clock అటే వెళ్ళిపోతాము. బాబుకు స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మీ సేవా సెంటర్లో వర్క్ చేసుకొని మళ్ళీ మా ఆయన జాబ్ మీద వెళ్ళిపోయేది ఉంటుంది అనమాట, వర్క్ మీద. చూడండి రైస్ చేశాను. మార్నింగ్ నేను తొందరగా చేసుకుంటాను అనమాట వంట, ఒకేసారి మళ్ళీ చేసుకుంటూ ఉన్నాను. నైట్ కూడా సరిపడంతనే పెట్టేస్తాను అనమాట రైస్ ఒకేసారి. మళ్ళీ చేసుకుంటే గ్యాస్ వేస్ట్ కదండి. సో అది చూడండి బ్యాగ్ ప్యాక్ చేశాను, లంచ్ బ్యాగ్. స్నాక్స్లోనేమో చిన్న బాక్స్లో మిక్చర్ పెట్టాను అనమాట. మిక్చర్, కొన్ని పల్లీలు వేయించి పెట్టాను పిల్లలకు. పల్లీలు, డ్రై ఫ్రూట్స్, బాదాం, కాజు ఇవన్నీ తినిపిస్తే ప్రోటీన్స్ ఉంటాయి కదండి, అందులో కొంచెం బాగా హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్ అవుతారు, మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు అనమాట. అందుకని మా బాబుకు రెగ్యులర్గా పెడుతూ ఉంటాను అనమాట. పల్లీలు, కాజు, బాదాం కూడా నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట. రెగ్యులర్గా నానబెట్టేసిన బాదాం ఉంటాయి కదండి, రెగ్యులర్ మార్నింగ్ నేను వాడికి స్నానం చేసేటప్పుడే బ్రషింగ్ చేయించి స్నానం చేయించేస్తాను. వెంబడే స్నానం అంతా కంప్లీట్ అయిపోయాక రెగ్యులర్గా స్నానం ఇమ్మీడియట్లీ అయిపోయిన వెంటనే ఒక గ్లాస్ అనేది వేడి వాటర్, గరం వాటర్ తాపిస్తాను అనమాట కంపల్సరీ. మేము కూడా అలానే తాగుతాం. బ్రష్ అయిపోయిన వెంబడే వేడి వాటర్ తాగే హ్యాబిట్ ఉందన్నమాట మాకు అందరికీ. సో అందుకే బాబు కూడా అలవాటు చేశాను. రెగ్యులర్ 1 glass వాటర్ తాగిన తర్వాతనే ఈ బాదాం అనేది నానబెట్టిన బాదాం ఉంటాయి కదా, 4 నుండి 5 బాదాంలు ఇస్తాను అన్నమాట తినడానికి. దాని నుండి ప్రోటీన్స్ ఉంటుంది అందులో. వాళ్ళకు మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మంచిగా. ఇంకా అన్ని విధాలుగా బోన్ స్ట్రాంగ్ అవుతాయి, బాగుంటుంది అనమాట బాదాం తినడం వల్ల. హెయిర్ గ్రోత్ కూడా బాగా అవుతుంది, మంచిగా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు అనేసి. ఇక చూడండి ఈ పునుగులు తినిపిస్తున్నాను టిఫిన్. చాలా బాగుంది అంటున్నాను బాబు. టేస్ట్ నేను కూడా తింటున్నాను, టేస్ట్ చూసాను అంతే, నేను ఇప్పుడే తినలేదు ఇంకా. జస్ట్ వాటితో పాటు కొంచెం తిని చూసాను. టేస్ట్ సూపర్ టేస్ట్ అయిందన్నమాట పునుగులు. మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇడ్లీ పిండి మిగులుతుంది కదండి, నేను కావాలనే ఎక్కువ పెడతాను అనమాట. 1 day ఇడ్లీ చేసేసుకుంటాము, అదే పిండి మిగిలిన దాంట్లోనే కొంచెము ఈవెన్ మన రాగుల పిండి కూడా ఉంటుంది కదండి. చూడండి ముగ్గు వేసుకున్న మార్నింగ్ ఈరోజు ఈ విధంగా వేసుకుంటాను నేను. మొత్తం పసుపు అంతా రాసేసుకొని ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుంది చూడండి, ఎంత డెకరేటివ్గా ఉంటుంది కదండి. ఈ విధంగా అందంగా అలంకారం చేసుకోవాలన్నమాట రెగ్యులర్గా. మనము మెయిన్ డోర్ కదండి ఇది, మన మెయిన్ డోర్కి బాగా ఈ విధంగా ముగ్గులు వేసుకొని పసుపు రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంట్లో ఒక నెగటివిటీ అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా రెగ్యులర్గా చూడండి నేను మొత్తం రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తుడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. మొత్తం బాగుంటుంది అనమాట. చూడండి పేపర్ చదువుతున్నాను, టిఫిన్ అయిపోయిన వెంబడినే న్యూస్ పేపర్ చదువుకుంటున్నాను. ఈ విధంగా రెగ్యులర్గా ఇది రొటీన్ అనమాట నాది.
న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత మళ్ళీ కొంచెం పైన కొంచెం గ్యాప్ చేస్తాను అనమాట. టిఫిన్ అయిన వెంబడే టీ తాగొద్దు అనమాట. టీ తాగడం వల్ల డైజెషన్ కూడా సరిగా అవ్వదు, ప్లస్ అదేదో బాగా అనిపించదు అనమాట. అందుకని నేను కొంచెం గ్యాప్ తీసుకొని టీ తాగేస్తాను అనమాట. అల్లం టీ, రెగ్యులర్గా అల్లం టీ కంపల్సరీ. సో న్యూస్ పేపర్ రీడింగ్ అయిపోయిన తర్వాత చూడండి మా ఆయన వస్తాడు. తను ఇద్దరం కలిసి టీ తాగుతాం అనమాట. తను వెళ్ళేటప్పుడు కంపల్సరీ టీ చేసి ఇస్తాను అనమాట. నేను తాగేసి వెళ్తాడు బయటకి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా రొటీన్. మార్నింగ్ ఈరోజు మీ సేవా సెంటర్ కూడా వెళ్ళేది ఉంది. అక్కడికి వెళ్ళేసి ఇదంతా సర్టిఫికేట్స్ అని రెడీ అప్లై చేసుకునేది ఉంది. అప్లై చేసిన 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. సో చూడండి ఈ విధంగా. మీరు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ మధ్య నేను రెగ్యులర్గా పెట్టాలని డిసైడ్ అయ్యాను కాబట్టి రెగ్యులర్గా 1 వీడియో చేసి పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మీరేం చేసుకున్నారు ఈరోజు, ఏంటి టిఫిన్ ఏం చేశారనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి మా ఆయన నేను ఇద్దరం కలిసి టీ తాగుతున్నాం కంపల్సరీ. ఆయన బయటకు వెళ్ళే ముందు టీ చేసి ఇస్తాను అనమాట. నేను ఇద్దరం కలిసి టీ తాగుతాము. సో మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి అది యాక్చువల్లీ ప్యాంట్ కొంచెం చినిగిపోయింది అనమాట. నేను అంటున్నాను ఏదో ఒక ఫ్యాషన్లే ఏమవుతుందిలే అని నేను అంటున్నాను. అందుకే నవ్వు వస్తుంది, మా ఆయనకు నవ్వుతున్నాడు. ఎలానే అడ్జస్ట్ చేసుకోవాలి కదా అని అంటున్నాడు మా ఆయన. కొంచెం చినిగింది. ఇప్పుడైతే చినిగిపోయిన బట్టలు అయితే అడుగుతున్నారు కదండి అందరూ. జీన్స్ ప్యాంట్లు అయితే విచిత్రంగా చినుక్కునే వేసుకుంటున్నారు. అది చినిగినవి దొరుకుతున్నాయి యాక్చువల్లీ షాప్స్లో. అలాంటివి పర్చేజ్ చేసుకుంటున్నారు చినిగిన బట్టలు, జీన్స్ ప్యాంట్లు. ఈవెన్ హీరోయిన్స్ కూడా అట్లనే వేసుకుంటున్నారు అన్నీ చినిగిపోయినవి. సో అదే డిస్కషన్ చేస్తున్నాము. ఇంకా వర్క్ ఏమేమి చేయాలి ఈరోజు అని ప్లానింగ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా రెగ్యులర్గా ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం అనమాట. మేము రెగ్యులర్ ప్లానింగ్ చేస్తూ ఉంటాము. ఈవెన్ మంత్ ఎండింగ్లో కూడా ఏమేమి కట్టేది ఉంది, దేనికి ఎంత కట్టాలనేది కూడా మేము ప్లానింగ్ చేస్తూ డైరీలో రాసుకుంటూ ఉంటామన్నమాట. ఈ విధంగా అండర్స్టాండింగ్లో ఉండాలండి మీరు కూడా. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.